31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31:3. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. మరొకసారి చదువుకుందామండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇక్కడ మనం ఒక 2 మాటల్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అవేంటంటే శాశ్వతమైనటువంటి ప్రేమ, విడువని కృప. ఈ 2 మాటలు ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనలోనికి వెళదాం. శాశ్వతమైనటువంటి ప్రేమ, విడువని కృప, ఈ 2 మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలోనే మనకి కనిపిస్తూ ఉంటాయి. శాశ్వతమైనటువంటి ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లవ్, విడువని కృప. దేవుడు తన ఉన్నతమైనటువంటి ప్రేమను విడువని కృపతో ఏ విధంగా మనలను రక్షించాడో, ఏ విధంగా ఆయన మనలను తన బిడ్డలుగా చేసుకున్నారో మనం ఎరుగుదుము. ఉన్నతమైనటువంటి లేదా విడువని కృపతో, శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు మనలను ప్రేమించాడు, ఆయన మనలను రక్షించాడు. శాశ్వతమైనటువంటి కృప, ఎవర్ లాస్టింగ్ లవ్. అంత మాత్రమే కాదు, దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడు మనమని ఆలోచన చేసినట్లయితే ఆయన ఎటర్నల్ సాల్వేషన్, నిత్యమైనటువంటి రక్షణతో కూడా మనలను అలంకరించాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. పొందినవాడై తనకు విధేయులైనటువంటి వారి అందరికీ నిత్యమైనటువంటి రక్షణకు కారకుడైనాడు. ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, నిత్య రక్షణకు కారకుడైనటువంటి దేవుడు. ఎవర్ లాస్టింగ్ లవ్, ఎటర్నల్ సాల్వేషన్, నిత్యమైన రక్షణకు కారకుడైనటువంటి ప్రభువుని మనం ఎరుగుదుము. అలాగనే యెషయా గ్రంథము 56వ అధ్యాయము 5వ వచనం మరొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 5వ వచనం. అక్కడ ఏమని ఉంటుందంటే, నిత్యమైనటువంటి పేరు, ఎవర్ లాస్టింగ్ నేమ్, నిత్యమైనటువంటి లేదా శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు మనలను ప్రేమించాడు. ఎవర్ లాస్టింగ్ సాల్వేషన్ లేదా ఎటర్నల్ సాల్వేషన్ ఆయన మన పట్ల కనుపరిచాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 56:5లో మనం చూస్తే నిత్యమైనటువంటి పేరు, ఎవర్ లాస్టింగ్ నేమ్. ఆయన మనకు ఒక పేరును పెట్టారు. అదేం పేరంటే నిత్యమైనటువంటి పేరు. ఆ పేరు మనం ఏంటో తర్వాత చూద్దాం. తర్వాత యోహాను సువార్త 3:16 మనం చూస్తే ఆయన చూపినటువంటి ఆయన ఇచ్చినటువంటి నిత్య జీవం మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవం. 4 మాటలు మనం చూసాం కదండి. దేవుడు మన పట్ల నిత్యమైనటువంటి లేదా శాశ్వతమైనటువంటి ప్రేమతో మనలను ప్రేమించాడు. రెండవదిగా నిత్య రక్షణకు, ఎటర్నల్ సాల్వేషన్, నిత్య రక్షణకు కారకుడయ్యాడు. అలాగనే ఆయన నిత్యమైనటువంటి పేరు మనకు అనుగ్రహించారు. అంత మాత్రమే కాదు, నిత్య జీవానికి వారసులుగా చేసి నిత్య రాజ్యంలో పాలుపంపులు పొందే విధంగా నిత్య జీవాన్ని, ఎవర్ లాస్టింగ్ లైఫ్. మొదటిగా మనం చూస్తే శాశ్వతమైనటువంటి ప్రేమ. దేవుడు సహజంగా, లేదంటే ఈ లోక ప్రేమలు ఎలా ఉంటాయంటే, మనం ప్రేమిస్తే ప్రేమిస్తారు కదండి.
మన స్టేటస్ను బట్టి, మనకు కలిగిన దానిని బట్టి, మనకున్న పేరును బట్టి, లేదా మనకున్నటువంటి సంపదను బట్టి ఈ లోకం ప్రేమలు ఉంటాయి. ఈ లోక ప్రేమలు ఆధారపడి ఉంటాయి. దేవుడు నీకు లేక నాకు, మనకు ఏముందో చూసి ప్రేమించలేదు, కానీ ఏమి లేదో చూసి ప్రేమించాడు. దేవుడు ఏముందో చూసి ప్రేమించే వాళ్ళైతే మనల్ని కూడా మనుష్య ప్రేమలాగానే ఉండేది దేవుని ప్రేమ కూడా. కానీ మారు మనసు, రక్షణ, నిత్యరాజ్యం, నిత్య జీవం ఇలాంటివి మానవుడు కోల్పోయాడు కాబట్టి, అవి లేవు కాబట్టి వాటిని మరలా అనుగ్రహించటానికి దేవుడు మనలను ప్రేమించాడు. మనకున్న దానిని బట్టి కాదు, కానీ మనకు లేని దానిని చూచి ఆయన మన మీద కనికరపడ్డాడు, మనలను శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించాడు. ఈ మాట ఇర్మియా భక్తుడితో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడినట్టుంది, కానీ నిజానికి అక్కడ ఇశ్రాయేలీయులను గూర్చినటువంటి మాట అది. ఇశ్రాయేలీయులు చెరలో ఉన్న తర్వాత దేవుడు వారి మీద మరలా కనికరించి ఆ చెర నుండి విడిపిస్తూ ఇర్మియాతో ఆ మాట పలుకుతారు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని, విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆ క్రింద మాటలు మనం చదివితే అర్థమైంది, మరలా ఇశ్రాయేలు కట్టబడతాడని, తర్వాత నీవు సంతోషగానము చేస్తావని, ఆనంద తైలముతో మరి దేవుడు నిన్ను అభిషేకిస్తాడని, ఇలాంటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇశ్రాయేలీల మీద ఆయన చూపిన ప్రేమ, ఇశ్రాయేలు పట్ల ఆయన చూపిన కృప ఈ ఉదయకాలంలో ఇక్కడ చేరి ఉన్నటువంటి మన పట్ల కూడా ఆయన చూపినటువంటి దేవుడు. నిత్యమైనటువంటి ప్రేమ అని మనం ఎలా చెప్పగలమంటే, నిత్యమైనటువంటి ప్రేమలో అది దానిలో సెల్ఫ్ ఉండదు. అంటే సెల్ఫ్లెస్ లవ్, స్వార్థం లేని ప్రేమ. నిత్యమైన ప్రేమలో ఉండేది ఏంటంటే స్వార్థం లేని ప్రేమ. రెండవదిగా పరిమితులు లేని ప్రేమ, లవ్ విత్ నో లిమిట్స్. మూడవదిగా చూస్తే షరతులు లేని ప్రేమ, నో కండిషన్స్. శాశ్వతమైన ప్రేమలో స్వార్థం ఉండదు, పరిమితులు ఉండవు, షరతులు ఉండవు. దేవుడు మనలను ఆ విధంగా ప్రేమించాడు. సహజంగా స్వార్థం అంటే ఏంటంటే తన గురించి తను ఆలోచించుకోవడం, తన గురించి, తన కుటుంబాన్ని గురించి, తనకు నిలవైన వారిని గురించి ఆలోచించుకునేది స్వార్థమైనటువంటి ప్రేమ. కానీ దేవుడు స్వార్థమైనటువంటి ప్రేమతో మనలను ప్రేమించలేదు. రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, తన సొంత కుమారుని వెనుక తీయక దేవుడు మన కొరకు అనుగ్రహించాడని ఉంటుంది. పాప శరీరాకారముతో ఆయన పంపాడు, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు అని ఉంటుంది. ఆయన ప్రేమలో స్వార్థం ఉంటే ఆయన సొంత కుమారుణ్ణి పంపించుంటాడా? పంపించగలరా? లేదు. అదే మాట మరలా మనం 8వ అధ్యాయం 32వ వచనంలో కూడా రిపీటెడ్గా ఉంటుంది రోమాపత్రిక. ఆయన ప్రేమలో స్వార్థము లేదు. అలాగనే ఆయన ప్రేమలో మరి పరిమితులు లేవు. దేవుడు ఎప్పుడన్నా చెప్పాడా నా ప్రేమ పరిమితి ఇది? ఆయన ప్రేమకు సరైనటువంటి కొలత కానీ సరైనటువంటి పరిమితి కానీ ఏమీ లేదు. పాపంలో పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చారు. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు అందరూ రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు ధర్మశాస్త్ర ప్రకారం ఆమెను చంపడానికి. వారు వేసే రాళ్ళను బట్టి ఆమె చనిపోవాలి. కానీ దేవుడు పలికినటువంటి ఒక్క మాటే. అక్కడ ఉన్నటువంటి వారంతా లోకమంతా ద్వేషించారు. లోకమంతా ఆమె చనిపోవాలి, ఇక ఆమె బ్రతకడానికి అర్హురాలు కాదు అని వాళ్ళు అనుకొని రాళ్ళు పట్టుకొని వచ్చారు. కానీ దేవుడు పలికినటువంటి ఒక్క మాటను బట్టి వాళ్ళు ఎవరికి వారుగా రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఆమె మరణానికి, చావునకు అర్హురాలైనప్పటికీ ఆమె పట్ల కూడా పరిమితులు లేని ప్రేమతో ఆయన ప్రేమించాడు. వాళ్ళు నిన్ను శిక్షించలేదు కదా, నేను నిన్ను శిక్షించను, ఇక నువ్వు వెళ్ళి పాపము చేయకుము. దేవుని ప్రేమలో స్వార్థము లేదు,
దేవుని ప్రేమలో పరిమితులు లేవు. ఆయన అందరినీ ప్రేమించాడు. పాపంలో పట్టబడిన స్త్రీని ప్రేమించాడు, సమరయ స్త్రీని ప్రేమించాడు, త్రోవ ప్రక్కన ఉన్న గ్రుడ్డివాణిని ప్రేమించాడు, పాపంలో నశించిపోతున్న మనందరినీ కూడా ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమకు పరిమితులు లేదు, ఆయన ప్రేమకు స్వార్థము లేదు. అంతే మాత్రమే కాదు, ఆయన ప్రేమలో షరతులు లేవు. నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ బంధుమిత్రులు ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ మన బిడ్డలు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆయన మాత్రం శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించినటువంటి దేవునిగా మనకు కనబడుతూ ఉంది. ఆయన ప్రేమలో షరతులు లేవు. నా ప్రేమ ఇంతే అని గిరిగీసుకొని కూర్చోలా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ఎంత ప్రేమించాడు అంటే ఎంతో ప్రేమించాడు. దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఆ శాశ్వతమైనటువంటి ప్రేమలో స్వార్థము లేదు, షరతులు లేవు, పరిమితులు లేనటువంటి ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు. అందుకే పౌలు గారు అంటారు కదా, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, ఆ ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎత్తు, వెడల్పు అర్థం కాదు. ఎంతో మీరు తెలుసుకోవాలని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అని ఉంటుంది అక్కడ. ఆ ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో గొప్పవి. బెన్నిబాబు కూడా రాత్రి విజ్ఞాపనలో ప్రార్థన చేస్తూ ఒక మాట పలికాడు. దేవుని ప్రేమ, అయ్యా నీ ప్రేమను తెలుసుకోవడానికి మాకు ఈ జీవితం సరిపోదు. నిజమే, దేవుని ప్రేమను గురించి మనం తెలుసుకోవాలంటే మన జీవితాలు మనకు సరిపోవు. ఆయన అంత గొప్ప ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, రెండవదిగా మనం చూసాం కదండి, నిత్య రక్షణకు కారకుడైన ప్రేమ. ఆయన ప్రేమ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఎలా ఆ నిత్య రక్షణ మనకు వచ్చిందంటే, ఆయన కుమారుడై ఉండి శ్రమలు పొందాడు. తద్వారా మనకు నిత్య రక్షణ వచ్చింది. కుమారుని స్థానంలో ఉంటే మనకు ఆ నిత్య రక్షణ వచ్చి ఉండేది కాదు. కానీ కుమారుడిగా ఉండవలసినటువంటి ఆయన ఆ కుమారుని యొక్క స్థానం నుంచి తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి నిత్య రక్షణకు కారకుడయ్యాడు. నిత్య రక్షణను మనకు ఆయన అనుగ్రహించాడు. మూడోది చూసాం కదండి, నిత్యమైనటువంటి ప్రేమ. యెషయా గ్రంథం 56:5. ఆయన నిత్యమైనటువంటి పేరును మనకు ఆయన పెట్టాడు. ఏంటి ఆ పేరు అని మనం చూస్తే 62:12 యెషయా గ్రంథంలో, పరిశుద్ధ ప్రజలు యెహోవా విమోచించిన వారని నేను నీకు పేరు పెట్టుచున్నాను. దేవుడు మనకు పెట్టినటువంటి పేరు ఏంటంటే పరిశుద్ధ ప్రజలు. ఈ పేరు ఎక్కడన్నా ఉంటుందా అండి? ఎవరైనా పెడతారా లోకంలో? ఎవరైనా ఇవ్వగలరా? ఆమోదించగలరా? దేవుడు మాత్రమే మనకు ఆ పేరు పెట్టాడు. పరిశుద్ధ ప్రజలు యెహోవా విమోచించిన వారు. ఎంత గొప్ప మాటలు కదండి ఇవి. ఆయన మనలను పరిశుద్ధులుగా చేశాడు. మనకు పెట్టిన పేరు పరిశుద్ధ ప్రజలు. ఆయన మనలను విమోచించాడు. అటువంటి గొప్ప పేరుతో ఆయన మనలను పేర్లు పెట్టాడు. దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి రక్షణ ఇచ్చాడు. నిత్యమైనటువంటి పేరు పెట్టాడు. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఒకానొకప్పుడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనలను ఆయన మరలా జీవింపచేశాడు. నిత్య జీవాన్ని మనకు ఆయన అనుగ్రహించాడు. ఇంకా మనం చూస్తే కొన్ని మాటలు, ఆయన నిత్యమైనటువంటి కృపతో మనలను ఆవరించాడు, ఆదరించాడు. నిత్య మహిమకు వారసులుగా చేశాడు. నిత్య రాజ్యానికి వారసులుగా చేశాడు. నిత్యమైనటువంటి ఆనందాన్ని ఆయన మనకు అనుగ్రహించారు. శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమకు కొలతలు లేవు, షరతులు లేవు, పరిమితులు లేవు, హద్దులు లేవు. అంత గొప్ప ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు. కనుకనే మనం ఈ సమయంలో ఇక్కడ చేరి ఆరాధించగలుగుతూ ఉన్నాం. ఆయన ప్రేమే మన పట్ల అడ్డుపడకపోతే, ఆయన కృపే మనలను విడిచిపెడితే మన స్థితి ఏమైపోయి ఉండేదో కదండి. కనుక గొప్ప ఉన్నతమైనటువంటి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన మన ప్రభువారిని, విడవక కృప చూపిన మన ప్రభువారిని మనం ఈ ఉదయకాలంలో మనసారా ఆరాధించబద్దులమై ఉన్నాం. అలాగ చేయట్లో పరిశుద్ధాత్మను మనకు సహాయం చేసి నడిపించునుగా.